బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి, రైట్ సైడ్ వైపు నేను తీసుకోవాలా, రాంగ్ సైడ్ వైపు తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అన్న వివరం గురించి మనం తెలుసుకుందాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బిగినర్స్కి ఎవరికైనా సరే మనకి వచ్చే డౌట్ ఏంటంటే కొలతలు కొలుచుకునేటప్పుడు ఎటువైపు నుంచి ఎటు తీసుకోవాలి. కొలతలన్నీ రెండు రకాలు. ఒకటి బాడీ ఫిట్టింగ్, అంటే మనకి ఫిట్టింగ్గా ఉన్న కొలతలు తీసుకుని కటింగ్ చేస్తున్నప్పుడు దానికి మార్జిన్లు యాడ్ చేసి, అంటే ఖర్చులు యాడ్ చేసి కటింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు బాడీ కొలతలు తీసుకున్నా, బ్లౌజ్ కొలతలు తీసుకున్నా సరే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఏంటనేది తీసుకోవాలి. దాని తర్వాత ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. దానికి మార్జిన్ 1 ఇంచు పెంచాలా, 2 ఇంచులు పెంచాలా ఏంటనేది తర్వాత పని, అది కటింగ్లో చేసుకునే పని. కాబట్టి ఇప్పుడు మనం రాంగ్ సైడ్ అంటే ఏంటి, రైట్ సైడ్. రైట్ సైడ్ అంటే మనకి బయట వైపుకు ఉండేది. రాంగ్ సైడ్ అనేటప్పటికి ఇది లోపల వైపు ఇలాగా. ఇప్పుడు ఖర్చులు అనేటప్పటికి ఇవి చూసారు కదా, ఇవి టక్స్ వేస్తారు, ఇవి ఖర్చులు. ఈ సైడ్ని మనం కుట్లకు వదిలేసుకుంటాం, అది ఖర్చులు. షేప్ బెల్ట్గా ఉంచుకుంటాం, అది ఖర్చులే. దాని తర్వాత మెడకి ఒక 1/4 ఇంచు కుట్లోకి పోద్ది, అది ఖర్చే. హ్యాండ్స్ అతికించినప్పుడు కింద మనం కొద్ది కుట్టుకొని మడుచుకుంటాం, అది ఖర్చే. చంక దగ్గర అతికించుకునేటప్పుడు కొద్ది లోపలికి వెళ్ళిపోద్ది, అది ఖర్చే. షోల్డర్కి అతికించుకునేటప్పుడు కొద్దిగా క్లాత్ లోపలికి వెళ్ళిపోద్ది, అది ఖర్చే. మరి అలాంటప్పుడు ఇన్ని ఖర్చులు ఉన్నప్పుడు మనం రాంగ్ సైడ్ వైపు నుంచి ఎందుకు తీసుకోవాలి? ఈ టక్స్ కోసమే 1 ఇంచు మనం పెంచుకుంటాం కటింగ్లోని, దీనికోసం మొత్తం లెంత్లోనేమో 1 ఇంచు పెంచుకుంటాం, మార్జిన్ కోసం 2 ఇంచులు పెంచుకుంటాం, మెడ వెడల్పు కోసం అని చెప్పేసి 1/4 ఇంచు పెంచుకుంటాం. మరి ఇన్ని పెంచుకుంటున్నప్పుడు మనం ఖర్చుల్ని కటింగ్లో తీస్తున్నప్పుడు రాంగ్ సైడ్తో మనకి సంబంధం ఏంటి? లేదు. మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఈ రాంగ్ సైడ్ అనేటప్పటికి మీకు ఇవన్నీ కూడా గజిబిజిగా కనిపిస్తాయి, ఫినిషింగ్గా కనిపించవు. అదే రైట్ సైడ్ అనుకోండి చక్కగా ఉంటుంది. మనం బాడీ ఫిట్టింగ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఖర్చులకి మనకి ఒక పద్ధతిలోని కటింగ్లోని ఖర్చులు అనేది పెట్టుకోవాలి. కాబట్టి రైట్ సైడే ఎప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఎప్పుడు కూడా మనకి బాడీ మెజర్మెంట్స్ అనేవి ఫ్రంట్ వైపుని ఎక్కువగా టచ్ చేయకండి. ఫ్రంట్ వైపు మనకి కేవలం ఈ ముందు మెడతోనే సంబంధం, ఎంత డీప్ పెట్టుకున్నారు అన్నది. మిగతావన్నీ కూడా బ్యాక్ సైడే అవసరం ఉంటాయి చాలా వరకు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది పొడవు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ చివరి నుంచి తీసుకోకండి. మెడ చివరి నుంచి పొడవు తీసుకున్నారు అంటే కనుక కొంతమంది కొన్ని సైజులకి కొంతమందికి ఇలా క్రాస్గా కుట్టే అలవాటు ఉంటుంది. షోల్డర్ జారకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒకవేళ ఇలా క్రాస్గా కుట్టుంటే ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు ఖర్చుల్లోకి పోద్ది. అందుకని చెప్పేసి సెంటర్లో అనుకోండి మనకి కట్ట పొడవు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి తీసుకోవద్దు, సెంటర్ నుంచి మనకి కుట్టు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నుంచి ఇక్కడ స్టార్ట్ చేసుకుని నడుము ఎంతవరకు ఉంటే ఈ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ నడుము దగ్గరికి ఇలా పట్టుకుని చక్కగా ఇలా తీసుకోండి. చూసారు కదా 13.5 ఉంది. ఇప్పుడు మీరు ఇలా ఉల్టాగా ఇటువైపు తీసుకున్నా 13.5 కొలుచుకుంటారు. స్టిచ్చింగ్ కటింగ్ పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారు, 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటారు. ఎందుకు యాడ్ చేసుకుంటాం, ఇక్కడేమో బెల్ట్ వస్తుంది, ఇక్కడ పట్టీ వస్తుంది, ఇక్కడ మనకి లైనింగ్ పీస్ తీసుకుని ఇక్కడ అతికించుకుని వెనక్కి తిప్పుకుంటాం, 1/4 ఇంచు పోద్ది. అంటే ఇక్కడేమో కనీసం ఒక 3/4 ఇంచు అన్నా సరే ఖర్చులోకి పోద్ది. మొత్తం అన్నీ పోను, అటు ఇటు 3/4 పోయినా, అటు 6 పోయినా, ఎలా పోయినా సరే 1 ఇంచు అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు 1/4 ఇంచు అంటే కరెక్ట్గా 1/4 ఇంచే కుట్టరు కదండి, కొద్దిగా ఎక్కువే తీసేసుకుంటాం. అదే 3/4 ఇంచు అలా చూసుకుంటే ఏంటంటే 1 ఇంచు అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట. అప్పుడు 1 ఇంచు పెంచుకుని పెట్టుకుంటాం. అది కటింగ్లో చేసుకునే ప్రాసెస్, కొలతల్లో కాదు. కొలతల్లో తీసుకోవాల్సిన పద్ధతి ఇక్కడ నుంచి స్ట్రైట్గా పట్టుకుంటారు, 13.5 మన పొడవు, అంతే. అప్పుడు బ్లౌజ్ని ఇలా పెట్టుకుంటాం. చెస్ట్ అనేది ఎప్పుడూ కూడానండి ఏ డ్రెస్ అంటే కుట్టండి, మీరు బ్లౌజ్ కుట్టండి, డ్రెస్ కుట్టండి, చిన్నపిల్లలకు కుట్టండి, పెద్దవాళ్ళకు కుట్టండి, జెంట్స్కి కుట్టండి, ఎవరికి కుట్టినా సరే చంక మార్కింగే మనకి చెస్ట్ మార్కింగ్, చంక మార్కింగే చెస్ట్ మార్కింగ్.
ఇక్కడ క్లాత్ లేనిది కుట్టు లేదు కదండి, మనకి కావాలి క్లాత్ కావాలి అంటే ఇక్కడ మనకి మార్కింగ్ కావాలి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ నుంచి చెస్ట్ మార్కింగ్ ఈ చంక మార్కింగే చెస్ట్ వస్తుంది. ఇది చూడండి 18.5 వచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకుంటే కొద్దిగా ఇలా కిందకి తీసుకుంటే ఎంత వచ్చింది 17.5 వచ్చింది. 17.5కి మీరు మార్కింగ్ పెడితే ఈ 18.5 మనకు కావాలంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందండి క్లాత్ రాదు. సో చంక మార్కింగే చెస్ట్ మార్కింగ్ 18.5 వచ్చింది. ఇందులో సగానికి పెట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది, ఫ్రంట్ సైడ్ అందులో సగం చేసుకుంటే ఫ్రంట్కి వచ్చేస్తుంది అంతే. దాని తర్వాత మెడ కొలుచుకునే పద్ధతులు 2. ఒకటి 6 ఇంచు పైకి వదిలేసి ఇంచీ టేప్ని ఇలా స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు ఈ లైను ఎండింగ్ లైను ఎక్కడికి వచ్చిందో ఇలా స్ట్రైట్గా ఇలా చూసుకోండి. 8 ఇంచుల దగ్గరికి వచ్చింది. 8 ఇంచులకి పెట్టుకోవడం ఒకటి పద్ధతి. లేదు అంటే ఇది మీరు 13.5 అన్నారు కాబట్టి ఇక్కడ కింద నుంచి చూసుకుంటే 5.5 వచ్చింది. మనం పెట్టిన మార్కింగ్ కన్నా ఒక 1/4 ఇంచ్ అన్నా పెంచుకోవాలి. 5.5 వచ్చింది అంటే కనీసం 1/4 వారికి ఇలా మార్కింగ్ పెడితే ఇక్కడ కుట్టుకుపోయి కూడా మీకు కిందకి దిగుతుంది అనమాట. లేదు 6 ఇంచులకు పెట్టేసినా ఇక్కడ 1/4 ఇంచ్ దిగుతుంది, ఇక్కడేమో ఒక 1/4 ఇంచ్ తగ్గుతుంది. అప్పుడు మీరు అనుకున్న 5.5 వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు కూడా ఖర్చులను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత ఖర్చు పోద్ది, ఇక్కడ ఎంత ఖర్చు పోద్ది, మధ్యలో మిగిలిందంత ఇలా మీరు ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇది మెడ తీసుకునే పద్ధతి. రెండవది మనకి తర్వాత కావాల్సింది నడుం కొలతలు. మనకి నడుం కొలత ఎంత, నడుం కొలత దగ్గరకు వచ్చేటప్పటికి హుక్స్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కూడా మొత్తం రౌండ్ కొలిచేసుకోవడమే. ఇలా పట్టుకొని ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని చక్కగా కొలిచేసుకోండి. 29.5 వచ్చింది. మీరు బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేసేటప్పటికి అది మనకి రావాలి 29.5 రావాలి. దాని తర్వాత ముందు మెడ కొలుచుకునేటప్పటికి ఇది కూడా ఈ రకంగానే కొలుచుకోవాలి. 6 ఇంచు పైకి వదిలేస్తే ఇలా ఒక 6 ఇంచు పైకి వదిలేసి ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే 6.5 ఇంచుల దగ్గరికి మెడ అనేది పెట్టుకున్నారు. దాని తర్వాత చేతి పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి కుట్టు దగ్గర నుంచి కిందకి ఎంత 5 ఇంచులు పొడవు. మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 6 ఇంచ్ కానీ ఇక్కడ ఒక కింద 6 ఇంచ్ కానీ 1 ఇంచు మనం పెంచుకుంటాం. 5 ఇంచుల పొడవు కావాలనుకుంటే 6 ఇంచులకి పొడవు మనం పెట్టుకుంటాం. ఖర్చులు పెట్టుకోవడం కటింగ్లో చేసుకునే పని. ఒరిజినల్ మనకి ఎంత మీ పొడవు హ్యాండ్ అంటే 5. లూజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోండి. 6 ఇంచీలు లూజు అంటే మొత్తం రౌండ్ కలిపితే ఇలాగ 12 ఇంచీలు అనమాట. ఇలా రౌండ్ అంతా కలిపితే 12 ఇంచీలు. ఇలా చూసుకుంటే ఆది బ్లౌజ్ చూసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే సరిపోద్ది. 4 మడతల కింద పెట్టుకుని 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఖర్చులు మీ ఇష్టం, 2 ఇంచులు పెట్టుకోవాలనుకుంటున్నారా ఏంటనేది ఈ రకంగా కొలతలు తీసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ల విషయానికి వచ్చేటప్పటికి ఈ పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి కూడా కటింగ్లోనే ఒక పద్ధతి మెయింటైన్ చేయాలి. అది మనకి బ్యాక్ సైడ్ని బట్టి వస్తుంది. నేను 1 to 100 క్లాసెస్ చేసినప్పుడు ప్రతిదీ కూడా క్లారిటీగా బ్యాక్ సైడ్ వేరుగా, ఫ్రంట్ సైడ్ వేరుగా, షేప్ బెల్ట్ వేరుగా, హ్యాండ్స్ వేరుగా చేసి చూపించానండి. కాకపోతే ఏంటంటే మనకు ఎప్పుడు కూడా మీకు బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెడ కుదరకపోవడానికి, షేపులు కుదరకపోవడానికి వీటన్నిటికీ కారణం మీరు ప్రతిదీ కూడా అతిగా ఆలోచించి అతిగా కొలతలు తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇవేమో ఫ్రంట్ సైడ్ ఎంత పొడవు ఉందని ఇలా లాగి చూస్తారు. మీరు ఇలా చూస్తే 11 వస్తుంది, ఇలా చూస్తే 12 వస్తుంది. అది తీసుకోవడంలో తేడా వస్తుంది. ఇది పద్ధతి మంచిది కాదనమాట. మనకి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ పెట్టి 2 ఇంచులు పొడవు తగ్గించుకుని పెట్టుకుని దాని తర్వాత షేప్ బెల్ట్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీకు మనకంటూ ఒక పద్ధతి ఉన్నప్పుడు ఫస్ట్ మన బాడీ మీద మనం ఏ సైజ్ అయినా సరే బ్లౌజులు సెట్టింగ్ చేసుకోగలిగినప్పుడు వేరే వాళ్ళకి కూడా చక్కగా మీరు కుట్టగలుగుతారు. ఒక పద్ధతిని ఫాలో అవ్వాలన్నమాట. అంతేగాని ఇది షేప్ బెల్ట్ ఎంత వెడల్పు ఉంది, ఇది ఎంత వెడల్పు ఉంది, ఇది ఇంతే రావాలి, ఇది ఇంతే రావాలి అన్న ఎక్కువగా ఆలోచించారంటే కనుక బ్లౌజ్ నేర్చుకోవడం అన్నది చాలా కష్టమైపోద్ది. సరేనా అండి? కొలతలు కొలిచేటప్పుడు రైట్ సైడ్ వైపు కొలతలు కొలుచుకోండి. మార్జిన్ అన్నవి కటింగ్లో మనం పెట్టుకుంటాం కాబట్టి మార్జిన్తో మనకి ఇప్పుడు కొలతలు తీసుకునే సంబంధం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.